100 నిండిన ఆ వృద్ధురాలి తల్లికి ఆయుష్య హోమం నిర్వహించిన కుటుంబ సభ్యులు. సమాజంలో తల్లిదండ్రులను గౌరవించేవారు కొందరుంటే, మరికొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులే తమకు దేవుళ్లుగా చూసుకుంటారు. కానీ తల్లి 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో అడిగిడగా ఆ తల్లిని కొడుకులు, బిడ్డలు తమ తల్లి ఆయుష్ పెరగాలని ఆయుష్య హోమం నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున వేడుకలు చేసి బంధువులకు విందు కూడా ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన కనికారపు మల్లయ్య, వెంకమ్మ దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు. 70 సంవత్సరాల క్రితం భర్త మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వెంకమ్మ తన కుమారులను రాయనర్సు, లచ్చన్న, కుమార్తెలు పోతు మల్లమ్మ, పార్ల లక్ష్మణులను కూలీనాలు చేస్తూ వారికి వివాహాలు కూడా చేసింది. వీరికి కుమారులు, కుమార్తెలు కూడా జన్మించారు. వెంకటమ్మ మునిమనుమలు, మనమరాళ్లను కూడా చూసింది. ఈమెకు మొత్తం 46 మంది మనుమలు, మనమరాళ్లను ఉన్నారు. మంగళవారం 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరాలు కడిగడంతో కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనమరాళ్లు వెంకమ్మ ఆయుష్ పెరగాలని జగిత్యాల రూరల్ మండలం పొరల్ల భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయుష్య హోమం వేద పండితులు గోపాలాచార్యుడి చేత నిర్వహించారు. అనంతరం కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మన్మరాళ్లు వెంకటమ్మకు వెండి పాత్రలో పాలు తాగించారు. అనంతరం బంధుమిత్రులందరికీ విందు ఏర్పాటు చేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శతాయుష్మాన్ భవ అన్న పెద్దల మాట సార్థకం చేసుకుంది ఆ ముసలమ్మ. పేరు కనికరం లచ్చన్న. నేను హాస్టల్ వార్డెన్గా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడం వల్ల మా తల్లి నన్ను మరియు మా అన్న, మా 2 అక్కలను పెంచి పోషించి కూలి కష్టం చేస్తూ పెంచి పోషించి మమ్మల్ని పెద్దవాళ్ళు చేశాను. మా ఇంట్లో నన్ను చదివించి ఒక ఉద్యోగస్తునిగా తయారు చేసిన తర్వాత మేము అందరం ఇప్పుడు నలుగురము మంచి ఆయురారోగ్యంతో ఉన్నాము. అదేవిధంగా మా అమ్మకు 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మా అమ్మ కృషిని మేము జ్ఞాపకం చేసుకుంటూ వారికి 100 సంవత్సరాల ఈరోజు జరిపాము. తల్లిదండ్రులను గౌరవించడము, తల్లిదండ్రులను వారికి మంచిగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఇంకా ఆయుష్ పెంచుకొని బ్రతుకుతారనే సందేశం ఇవ్వడం కొరకు ఈరోజు మా బంధువులు, మిత్రులందరినీ పిలిచి జరిపి విందు భోజనం కూడా ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా అందరికీ సూచించింది ఏంటంటే, తల్లిదండ్రులను గౌరవించినట్లయితే వాళ్ళు కూడా పూర్ణాయుష్తోని బ్రతుకుతారని చెప్పి మాట్లాడడం జరిగినది.